పొట్టేలు పిల్లల పెంపకందారులకు వాటికి అవసరమైన మేత, వసతి, ఆరోగ్య సంరక్షణ పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. పుట్టినప్పటి నుండి 9 మాసాల వరకు పొట్టేలు పిల్లలు చురుగ్గా ఉంటాయి. ఈ వయసులో వాటి మేత, పోషణ ఖర్చులు ఎక్కువ, పెరుగుదల కూడా ఎక్కువే. 3 మాసాల వయసులో తల్లి నుండి వేరు చేసి 9 మాసాల వయసు వరకు మేపడం ద్వారా లాభసాటిగా మాంసోత్పత్తులను సాధించవచ్చు. పండ్ల తోటల్లో వనరుల మధ్య గరిక, కలుపు మొక్కలను పొట్టేలు పిల్లలకు మేపడం ద్వారా వాటికి తగినంత మేపు లభించడంతో పాటు కలుపు బాధ తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది. ఇలా మేసిన పొట్టేలు పిల్లలు 9 మాసాల వయసులో 25 నుండి 30 కిలోల వరకు బరువు తూగుతాయి. 3 మాసాలు దాటి తల్లిపాలు మరిచి మేత పట్టి ఆరోగ్యంగా చురుకుగా పెరుగుదల ఉన్న 10 నుండి 12 కిలోల బరువు తూగే నెల్లూరు లేదా దక్కన్ జాతి పొట్టేలు పిల్లలను కొనుగోలు చేయాలి. నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు సుమారు 6 మాసాల వయసులో 25 నుండి 25 కిలోల బరువు తూగుతాయి. దక్కన్ జాతి పొట్టేలు పిల్లలు 3 మాసాల వయసులో 8 నుండి 9 కిలోలు, 6 మాసాల వయసులో 18 నుండి 20 కిలోల బరువు తూగుతాయి. నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని గొర్రెల మార్కెట్లలో దొరుకుతాయి. దక్కన్ జాతి పొట్టేలు పిల్లలు మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలలో దొరుకుతాయి. పొట్టేలు పిల్లలను నేరుగా గొర్రెల పెంపకందారుల మందల నుండి లేదా ఆయా జిల్లాలలోని సంతలలో కొనవచ్చు. కొనుగోలు చేసిన పిల్లలను సాయంత్రం లేదా రాత్రి వేళల్లో రవాణా చేయాలి. మొట్టమొదటిసారి పెంపకం చేపట్టేవారు 25 లేదా 50 పొట్టేలు పిల్లలతో ప్రారంభించి మేత, దాణా, గృహ వసతి ఏర్పాట్లలో గడించిన అనుభవాన్ని బట్టి క్రమేపీ సంఖ్యను పెంచవచ్చు. పొట్టేలు పిల్లలు 9 నెలలు లేదా 25 నుండి 30 కిలోల బరువు వచ్చినప్పుడు వాటిలో జాతి లక్షణాలు ఉన్న వాటిని వేరు చేసి విత్తనపు పొట్టేళ్లుగా విక్రయించితే అధిక ధరలు పొందవచ్చు. మిగతా వాటిని మాంసము ధరను బట్టి తూకంపై అమ్ముకోవచ్చు. నీరు నిలువని ఎత్తైన ప్రదేశాల్లో సూర్యరశ్మి సోకే విధంగా కొట్టాలు నిర్మించాలి. కొట్టాలలో మొరం లేదా మట్టిని ప్రతి 6 మాసాలకు ఒకసారి మారుస్తుండాలి. 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు గల కొట్టంలో 100 పొట్టేలు పిల్లలు పెంచవచ్చు. షెడ్డు చుట్టూ నీడ, చల్లటి గాలి కొరకు కానుగా, దిరిసెన, సుబాబుల్ చెట్లను పెంచాలి. పొట్టేలు పిల్లలను కొనుగోలు చేసిన వెంటనే వాటికి బీమా చేయించాలి. నట్టల నివారణ మందులు పశువైద్యుని సలహా మేరకు పిల్లలను కొనుగోలు చేసిన 10 రోజులకు ఒకసారి, 2 మాసాల తర్వాత మరొకసారి ఉదయాన్నే మేత, దాణా మేపక మందు త్రాగించాలి. బాహ్య పరాన్న జీవులైన పేలు, పిడుగులు, ఈగలు, గోమార్లు మొదలైన వాటిని నివారించేందుకు బ్యూటాక్స్, టాక్టిక్ లేదా టినిక్స్, మెలాథియాన్ లాంటి మందులతో ఏదో ఒకదాన్ని నీటిలో కలిపి 2% ద్రావణంగా పొట్టేలు పిల్లల శరీరం పైన, కొట్టాలలో పిచికారీ చేయాలి. షెడ్లలో నేల పరిశుభ్రంగా పొడిగా ఉంచాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. Like and subscribe Eagle Media Works.